तन्मफलेषु युक्ताम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुदर्शितरसे नमः अग्ने त्वं पारयादव्यो अस्मान् स्वस्ति विरति दुर्गाणि विश्वो विर्जुष्टमयुजो निषिद्धन्तवेन्द्रविष्टारनुसञ्चरे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। తెలంగాణ బీజేపీ నేత విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ మాధవి లత ఇప్పుడు అమెరికాలో సనాతన ధర్మం కోసం గళమెత్తారు. సేవ్ ధర్మ సేవ్ టెంపుల్స్ అనే నినాదంతో ఆమె చేస్తున్న పర్యటనకు ఎన్ఆర్ఐలు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా హ్యూస్టన్లో జరిగిన సభలో శివరాత్రి వేళ ఆమె పాడిన శివగీతాలు అక్కడి వాళ్లను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, ధర్మ జాగృతి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గత నెల రోజులుగా మాధవి లత అమెరికాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు 11 రాష్ట్రాల్లోని 20కి పైగా ప్రధాన నగరాల్లో ఆమె పర్యటన విజయవంతంగా పూర్తయింది. మరో 4 రాష్ట్రాల్లో ఈ ధర్మ ప్రచారం కొనసాగనుంది. ఫిబ్రవరి 15న టెక్సాస్లోని హ్యూస్టన్ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. విశ్వ హిందూ పరిషత్ అమెరికా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు స్థానిక ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ వేదికపై మాధవి లత సనాతన ధర్మ విలువల గురించి, వాటి విశిష్టత గురించి అనర్గళంగా ప్రసంగించారు. కేవలం ఉపన్యాసమే కాదు, మహాశివరాత్రి సందర్భంగా హ్యూస్టన్ వేదికపై మాధవి లత శివనామ స్మరణ చేశారు. All the Trimurtis have come together to become a single entity and power and say that we all together are more strong than we work different and figure out who is strong and who. Look at the beauty of the Dharma. Dharma constantly, always trying to tell us that, hey Sanatan, you are very powerful when you are united. Whether it is a human being, whether it is a God, the principle stands only one. It's never discriminated. The principles of Dharma are not too different for humans and for gods. They stand one. That's the reason it is Dharma. What is Dharma? Dhru plus Ma. What is Dhru? Dhru means upholding, lifting, holding, protecting, ensuring what? Righteousness and justice. ఆమె పలికిన శివ మంత్రాలు, భక్తి పాటలు అక్కడి ఎన్ఆర్ఐలలో శివునిపై భక్తి భావాన్ని పెంపొందించాయి. మన పురాతన దేవాలయాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, భావి తరాలకు మన ధర్మాన్ని అందించాలని ఆమె పిలుపునిచ్చారు. అమెరికా గడ్డపై మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం మాధవి లత చేస్తున్న ఈ కృషిని ప్రవాస భారతీయులు వేనోళ్ల కొనియాడుతున్నారు. దేశం దాటిన ధర్మాన్ని మాత్రం మరువలేదు మన భారతీయులు అనటానికి ఈ సభే నిదర్శనం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనతో మాధవి లత కొంపల్ల గారు ఉన్నారు. ఆవిడ యుఎస్ టూర్ సందర్భంగా ఈ రోజున హ్యూస్టన్లో ఉన్నారు. హ్యూస్టన్లో 600 మంది పైగా అందరూ వచ్చారు. ఇక్కడ మంచి సభ చాలా అద్భుతంగా జరిగింది. కానీ దాన్ని మీ మాటల్లో విందాం అనుకుంటున్నాం మేడం గారు. అమెరికా మొత్తం ప్రవాసం నేను ఏదైతే చేశానో తిరిగానో, సేవ్ టెంపుల్స్ సేవ్ ధర్మ అని ఒక నినాదం మీద ఈ రోజుకి 31వ రోజు. ఈరోజు అద్భుతమైన శివరాత్రి. ఈ శివరాత్రి సందర్భంగా భారతీయులందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడికి ఈరోజు మనం క్రికెట్లో గెలిచినందుకు శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన శివరాత్రి సందర్భంగా హ్యూస్టన్లో 600 పైగా సనాతన హిందూ ధర్మ హైందవులు ఇక్కడ ఉండడం అనేది నాకు రోమాంచితంగా ఉంది, పులకరింత వచ్చింది. రాజకీయ పరంగా ఎన్నో మాట్లాడుతూ ఉంటాం, కానీ ధర్మపరంగా శివరాత్రి రోజుని శివుణ్ణి ఉద్దేశించి దీని గొప్పతనం, దీని తత్వాన్ని నాకు మాట్లాడే అవకాశం ఈ హ్యూస్టన్ ప్రాంతం, ఇక్కడ ప్రజలు ఇవ్వడం నేను చాలా
నా సౌభాగ్యంగా భావిస్తున్నాను, నా అదృష్టంగా. అమెరికాలోని ప్రతి హైందవుడు తాను చేస్తున్న పనికి తాను గర్విస్తూ ధైర్యంగా తాను ఒక సనాతన ధర్మ పరివారం వ్యక్తిగా గుర్తించి అమెరికాలోని శాంతికి, ఇక్కడ అభివృద్ధికి, ధర్మాన్ని పాటిస్తూ దేవాలయాలను అభివృద్ధి చేస్తూ భారతదేశానికి వాళ్ళ వంతైన సేవని చేయాలని కోరుకుంటున్నాను. చేస్తున్న వాళ్ళకి నా వందనాలు.